యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని అసలు దేవాంశ్ గారు, సార్ దేవాంశ్ గారు. పెళ్ళాం పోయింది కదా, ఏ మూలనో మూనుగుతూ ఉంటాడు. ఎవరు? ఏంటి బాబు? దేవాంశ్ గారిని కలవాలి. దేవా, సార్ మీకు ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ కుమార్. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసాయి, వీడు వెళ్ళిపోతాడు, ఇక మనకు అడ్డం ఉండదు. ఫ్లైట్ ఎక్కేదాకా కొంచెం మూసుకొనుండు. ఓకే సార్, ఉంటాను. వెళ్ళాలా నాన్న? తప్పదా? ఏంటత్తయ్యా, ఇక్కడి నుంచి దేవాంశ్ వెళ్ళడమే మంచిదని అందరూ అనుకుంటుంటే మళ్ళీ వెళ్ళాలా అని అడుగుతారేంటత్తయ్యా? మీరిలా ఏడిస్తే దేవాంశ్ ప్రశాంతంగా వెళ్ళగలడా? వెళ్ళినా అక్కడ ప్రశాంతంగా ఉండగలడా? కరెక్ట్ ఊర్మిళ. పైగా దేవాంశ్ ఇక్కడే ఉంటే వైదేహిలా ఉండే అమ్మాయి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. దేవాంశ్ ఇంకా డిస్టర్బ్ అవుతాడు. అందుకని ఆ అమ్మాయికి భయపడి దేవాంశ్ వెళ్ళిపోవాలా? అలా అని ఎవరు అంటున్నారు? దేవాంశ్ వెళ్ళిపోవాలని ముందే అనుకున్నాడు. అనుకున్నట్టుగా వెళ్ళిపోతే ఇక్కడ వైదేహి సమస్య కూడా అదే. వైదేహిలా ఉండే ఆ అమ్మాయి సమస్య కూడా ఉండదు అంటున్నా. దేవాంశ్ వెళ్ళిపోయినంత మాత్రాన ఆ అమ్మాయి ఇంటికి రావడం మానేస్తుందా? ఖచ్చితంగా మానేస్తుంది. తనొచ్చేదే దేవాంశ్ కోసం. దేవాంశ్ని అడ్డం పెట్టుకుని ఈ ఆస్తి కొట్టేయడం కోసం. అసలు దేవాంశే ఇక్కడ లేకపోతే ఇంకెవరి కోసం వస్తుంది? ఏం గొడవ చేస్తుంది? అన్ని సమస్యలకి పరిష్కారం దేవాంశ్ అమెరికా వెళ్ళడమే. ఈ సమస్య ఉన్నా లేకపోయినా నేను అమెరికా వెళ్ళడం ఖాయం. వెళ్తున్నాను.
రాజా, ఏంటి రాజా ఇది? నా మనవరాలు వచ్చింది, నా మనవణ్ణి పెళ్లి చేసుకుంది, నా కూతుర్ని కూడా తీసుకొచ్చింది. ఇక ఈ ఇంట్లో సంతోషం తప్ప ఏది ఉండదనుకున్నా. ఎవరి దిష్టి తగిలిందో ఏమో. నా మనవరాలు పోయింది, కూతురు పిచ్చాసుపత్రిలో ఉంది. అత్తయ్య, మనవడు దేశమే వదిలిపోతున్నాడు. మనం ఎవరికేం అన్యాయం చేశాం? ఎందుకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు? నా కొడుకు నా అంతటి వాడయ్యాడని ఎంతో ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు వాడు నాకు దూరంగా వెళుతున్నాడంటే నా బాధ కూడా వాడి ముందు చెప్పుకోలేని దుస్థితి. అమ్మయ్యా, వెళ్ళిపోతున్నాడు. ఇక ఈ సామ్రాజ్యం మనదే. అందరి మొహంలో బాధ కనిపిస్తుంటే నీ మొహంలో మాత్రమే సంతోషం కనిపిస్తోంది. నా విషయం పక్కన పెట్టండి. మీ నాన్నగారు ఎందుకు అంత బాధపడుతున్నారో తెలుసా? కాళ్ళు చేతులు అన్నీ బాగున్నవాడు వెళ్ళిపోతున్నాడు. హా, కాళ్ళు చేతులు లేనివాడు ఉన్నా లేనట్టే అని నిన్నన్నాడు. అదే అర్థం అవుతుందా? నీకు అర్థం కాదులే. నీ కాళ్ళలాగే నీ బుర్ర కూడా అంతే, యాజ్ ఇట్ ఈస్ అంతే. నీకో విషయం తెలుసా? ఇన్ని రోజులు నా బాధ కూడా అదే. అంతటి బాధని దాచుకొని లక్ష్మీదేవతలాగా నవ్వుకుంటుంటే నువ్వు అది చూడలేకపోతున్నావే. ఎందుకన్నయ్యా అలా బాధపడతావు? ఏదైనా చూసి చూడనట్టు వదిలేయాలి. గుర్తుపెట్టుకుంటే అన్నీ బాధలే, వదిలేసామనుకో అన్నీ సంతోషాలే. ఓకే? ఏమిటి? నేను చెప్పేది వినండి. నేను వైశాలిని కాదు, వైదేహిని. దేవాంశ్ భార్యనండి, దశరథ రామయ్య కోడలండి. ఏయ్, మూసుకొని కూర్చో. రాత్రి నుంచి పాడిన పాటే పాడుతున్నావు, చిరాకు పెడుతున్నావు. లేదు మేడం, నేను చెప్పేది నిజం. ఎవరు నా మాట నమ్మడం లేదు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలైతే ఎవరు నమ్ముతారే? అయినా వాళ్ళ కళ్ళ ముందు ఆయన భార్య చనిపోయిందని ఆయనే చెప్తుంటే నేనే భార్యనని ఏ నమ్మకంతో వెళ్ళా? ఎందుకంటే నేనే ఆయన భార్యని. ఆయన చేతుల్లో చనిపోయింది వైశాలి. అబ్బా, నువ్వు చెప్పే కథలని ఇంట్లో వాళ్ళే నమ్మలేదు, పోలీస్ని నేనెలా నమ్ముతానే? మొగుణ్ణి చంపి పారిపోయావు. ఇన్నేళ్ళు ఎవరికి కనిపించకుండా ఎక్కడో దాక్కున్నావు. ఎప్పుడైతే వైదేహి చనిపోయిందని తెలిసిందో, అచ్చం నీలాగే ఉంది కాబట్టి నువ్వే వైదేహి అని చెప్పి ఆ ఇంట్లో సెటిల్ అయిపోతే అంత పెద్దింటికి కోడలువైపోవచ్చు. ఇంకా మొగుణ్ణి చంపిన కేసు నుండి తప్పించుకోవచ్చు కదా. ఇదే కదా నీ ప్లాను?
చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావు కానీ హ్మ్, ఎంత పెద్ద ప్లాన్ వేసావే. లేదు మేడం, ఇదంతా చంచల చేసింది. ఓ, పెళ్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు నీకు చచ్చింది సాక్ష్యమా? మేడం, చంచల బతికే ఉంది. ఇంకా నువ్వు చెప్పే సోది వినే ఓపిక నాకు లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకో. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. ఆపో. ఏమయ్యా, చెప్పింది నీకు కాదు, నువ్వు పోనీ. మేడం బండి అయిపోయింది మేడం. మేడం పంచర్ పడింది. కోర్టుకు టైం అవుతుంది. సరే, ఎవరైనా పంచర్ వేసే వాళ్ళని పిలు. అలాగే మేడం. మీరు కూడా దిగండి. దింపండి అమ్మాయిని. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? నేను వైశాలని కాదు, వైదేహిని అని ఎలా నిరూపించుకోవాలి? ఒకవేళ ఇప్పుడు కోర్టుకు వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో ఏమో. నేను మీ వైదేహిని నమ్మకం మీకు కలగడం లేదా? కలగదు. ఈ టైరే. త్వరగా కానీ బాబు. అయిపోతుంది మేడం. స్టెప్ ఏదండి? చేస్తున్నా. దేవాంశ్ రేపే అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇంకెంతసేపు? అయిపోతుంది మేడం. 5 minutes. అయిపోయిందా? అయిపోయింది మేడం. టైర్ బాగా అరిగిపోయిందండి. మార్చుకుంటే మంచిది, లేదంటే పంచర్లు పడుతూనే ఉంటాయి. ఏవండి, ఏవండి, మిమ్మల్ని. మీరేంటండి ఇక్కడ? మేడం, ఈవెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఏయ్, నీకెందుకయ్యా? వచ్చిన పని అయిపోయింది కదా, పో. ఏయ్, మీరెక్కండి. మీరు కూడా ఎక్కండి. మేడం మేడం, ఒక్క నిమిషం. ఏమండి, ప్రాబ్లం ఏంటి ఇప్పటికైనా చెప్పండి. నా చేతినంత హెల్ప్ నేను చేస్తాను. చెప్పండి ప్లీజ్. ఇది నా కుటుంబానికి చెందిన సమస్య అండి. ఏదైనా చేస్తే నా కుటుంబమే చెయ్యాలి, ఇంకెవరూ చేయలేరు. ఎవరికి చెప్పేది కాదు. అలా మీరనుకుంటే ఎలా? సమస్య ఏంటో చెప్తేనే కదా నేనేమైనా చేయగలనో లేదో చెప్పేది. చెప్పండి. ఏయ్, కోర్టుకు టైం అవుతుంటే నీ పురాణం ఏంటి ఇక్కడ? నువ్వు అనుకునేంత అమాయకురాలైతే కాదు. నువ్వేం చేయలేవు కదా, పోయి పంచర్లేసుకో. మేడం, అది కాదు మేడం. పంచర్లేసుకునేవాడు కూడా నీకోసం ఏదైనా చేస్తానంటున్నాడంటే నేను అనుకున్న దానికంటే ముదురవే నువ్వు.
అది కాదు, మంచి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకండి. ఏయ్ పోరా, వెళ్తావా నిన్ను కూడా బొక్కలో వేయమంటావా? కానిస్టేబుల్స్ ఎక్కించండి. మేడం ఆవిడ చాలా మంచిది మేడం. ఏయ్ వెళ్ళమన్నానా? డ్రైవర్ బండి తీ. ఓకే మేడం. ఎక్కండి. ఈవిడేంటో ఈవిడ సమస్య ఏంటో అడుగుతుంటే చెప్పడం లేదు. నాకన్నా పెద్ద సమస్య ఈవిడిది. చెప్పు చంచల. కోర్టుకెళ్ళావా? ఇప్పుడే వచ్చా. నీ పుణ్యమా అని ఎప్పుడూ ఎక్కకూడదనుకున్న కోర్టు మెట్లెక్కాను. నిన్ను నమ్ముకొని ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చానో. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఇద్దరం జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. వెళ్తే నువ్వెళ్తావు, నేనెందుకెళ్తాను? వెళ్ళాలి. ఎందుకంటే దశరథ రామయ్య ఇంటికి వెళ్ళింది నీ కోడలు కాబట్టి, అందులో నీ పాత్ర కూడా ఉంది కాబట్టి. అంతా నువ్వు చేసి నన్నిరికిస్తావేంటి? నాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. నాంచారమ్మా, నువ్వు నేను కొట్టుకుంటే ఒరిగేదేం లేదు. కోర్టులో ఆ వైదేహి నీ కోడలు వైశాలి అని గట్టిగా మాట్లాడు. ఏడ్చో గోల చేసో ఆ జడ్జిని నమ్మించు. నీ కొడుకుని హత్య చేసిన నేరానికి వైశాలి అనుకుని వైదేహికి శిక్ష వేస్తారు. అప్పుడు మనిద్దరం బయటపడిపోతాం. లేదంటే వైదేహి నన్ను వదలదు. నీకు అర్థమైందా? అర్థమైంది. నేను చూసుకుంటాలే. సరే ఉంటాను. భూమిలో పాతిపెట్టిన బతికి బట్ట కట్టిందంటే ఇది మామూలు ఆడది కాదు. బయటే ఉంటే చెంచలని వదలదు. చెంచలతో పాటు నేను ఇరుక్కుపోతాను. కాబట్టి నా కోడలని కోర్టుని నమ్మించాలి, లోపల వెయ్యించాలి. సుబ్రహ్మణ్యం గారు, యూ కెన్ ప్రొసీడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానని చెప్పండమ్మా. భగవద్గీత మీద ప్రమాణం చేసి మనస వాచ కర్మన అంతా నిజమే చెప్తాను. యువర్ ఆనర్, ఈ ముద్దాయి వైశాలి గత నెల 14వ తేదీన తన భర్తని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. అబద్ధం యువరాణా, నేను ఎవరిని హత్య చేయలేదు. అసలు నేను వైశాలినే కాదు, నేను వైదేహిని వైదేహిని వైదేహిని. ఆర్డర్, ఆర్డర్. చూడమ్మా, నువ్వు అలా మధ్యలో మాట్లాడకూడదు. నీ తరపున ఎవరైనా లాయర్ మాట్లాడాలి. లేదు నువ్వే మాట్లాడాలనుకుంటే
ముందు పబ్లిక్ ప్రాసిక్యూటరు తన అభియోగాల్ని ఆరోపించాక అప్పుడు మాట్లాడాలి. అసలు ఈ అభియోగాలు ఆరోపణలేంటో నాకు అర్థం కావడం లేదు సార్. అసలు నేను వైశాలినే కాదంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలియడం లేదు. నువ్వు వైశాలివి కాదా?